దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చిన్నమాట ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రేమలో తండ్రి, మరొకసారి మీ పాదాలు చెంతపరిచి మాకు సహాయం చేయండి. మీ దాసులను వటివాడు మట్టివాడు సెలవు చాటును మరుగుపరుచుకొని మీ మాటలు నా నోట ఉంచి ప్రత్యక్షతను, జ్ఞానమును, ప్రత్యక్షత కలిగిన మనస్సును మాకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, గత కొన్ని వారాలుగా మనము ఆరాధన అనే ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మన జ్ఞాపకం ఉన్నంత వరకు మొదటి వర్తమానం ఆరాధన యొక్క ఫలం ఏమిటో ధ్యానం చేశాం. 40వ కీర్తన 3వ వచనం. అంటే మన ప్రార్థన పైకి వెళుతుంది, జవాబు క్రిందికి వస్తుంది. ఎప్పుడైతే మనం జవాబు పొందామో మనలో నుండి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం బయటకు వెళుతుంది. నిలువు కర్ర, అడ్డకర్ర, సిలువ, అది ప్రార్థన యొక్క ఫలం, ఆరాధన యొక్క ఫలముగా మనం ధ్యానం చేశాం. ఎప్పుడు మొదటి 3 వారాల్లో జరిగిన ఆరాధన క్రమంలో. రెండవదిగా ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాము ఇస్సాకును బలిచ్చే సందర్భంలో ఆయన మ్రొక్కి అని ఉంటుంది. 22:5లో మేము మ్రొక్కి మరలా తిరిగి వస్తామని చెప్పారు. అక్కడ మనం నేర్చుకునే మాట ఏమిటి అంటే, అబ్రహాము విధేయత చూపించిన కొలది దేవుని ప్రత్యక్షత బయలుపరచబడింది అని. 17వ అధ్యాయంలో సర్వశక్తిమంతుడుగా, 21వ అధ్యాయంలో నిత్యుడగు దేవుడుగా, ఇట్లాగూ ఆయన లోబడే కొలది దేవుని యొక్క ప్రత్యక్షత బయలుపరచబడింది అనే విషయాలు మనం ధ్యానం చేశాం. ఆ తదుపరి లేవియకాండం 17వ అధ్యాయంలో ఆరాధన అంటే ఆయన మ్రొక్కడము, ఆయనకు అప్పగించుకోవడము, ఆయనకు విధేయత చూపించడము, త్యాగం అంటే సాగిలపడడం, అప్పగించుకోవడము, విధేయత చూపించడము, త్యాగం. ఏదో ఖర్చుపడాలి మనం. ఇది ఆరాధన యొక్క ప్రాముఖ్యమైన 3 లక్షణాలుగా మనం ధ్యానం చేశాం. అలాగే ఆరాధన యొక్క ఫలములు ఏమిటో ధ్యానం చేస్తాం. మొదటి వర్తమానంలో మనం ఆరాధించినప్పుడు మనలోని దైవశక్తి బయటికి వెళుతుంది అన్నాం. ఆ దైవశక్తి ఏమిటో 4వ వారంలో ధ్యానం చేశాం. అదేమిటి అంటే దేవునితో సహవాసము, నూతన విషయాలు బయలుపరచబడడం, ప్రత్యక్షీకరణ అనే అంశాలు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26, 28 వచనాల ద్వారా ధ్యానం చేశాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం తీసుకొని ఆరాధన స్వీకరించే దేవుడు ఎలాంటి వాడై ఉండాలి, ఆయన మనకేమై ఉన్నాడు అనేటువంటి విషయాలు ధ్యానం చేశాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, పరమదేవుడు అంటే దేవుళ్లకు దేవుడు అని ధ్యానం చేస్తూ ఆయన మనకేమై ఉన్నాడో, ఆయన మన పాపాలను పరిహరించేవాడై ఉన్నాడు, మన స్వభావాన్ని మార్చేవాడై ఉన్నాడు, తర్వాత మనల్ని గురించి పట్టించుకునేవాడై ఉన్నాడు, మనతోనే ఉండిపోయే దేవుడై ఉన్నాడు అనే విషయాలు ధ్యానం చేశాం. ఆ తదుపరి నిర్గమకాండం 33వ అధ్యాయం 17-19 వచనాల్లో దేవుడు తన్ను తాను బయలుపరుచుకునే దేవుడిగా కనపడ్డాడు. మనకు అర్థమయ్యే వరకు మనం లోబడినప్పుడు ఆయన తనకు తాను బయలుపరుచుకుంటాడు. అలా బయలుపరుచుకున్నప్పుడే ఆయన గురించి మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. అప్పుడు మనం ఆయన మరింతగా గాఢంగా
ఆరాధించగలుగుతామనే కాన్సెప్ట్తో మనం ధ్యానం చేశాం. ఆ తదుపరి నిర్గమకాండం 33, 34 అధ్యాయాలు మరియు లోకాసు వార్త 5వ అధ్యాయం చూపిస్తూ మోషే చేసిన 2 ప్రార్థనలో, ఒకటి పాత నిబంధనలో నెరవేరింది, 2 క్రొత్త నిబంధనలో నెరవేరింది. క్రొత్త నిబంధనలో ప్రభు యొక్క శక్తి, తండ్రి అయిన దేవుని యొక్క శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో కనపడింది అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేశాం. అది మనం గుర్తుపట్టడం ద్వారా ఆయన మరింతగా మనం ఆరాధించగలుగుతామని. అలాగే తర్వాత వారం హెబ్రీయులకు రాసిన పత్రిక 11:21 చూపిస్తూ అవసాన కాలంలో ఆరాధనని యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేశాం. ఎలా ఆయన రాజుగా, యాజకునిగా, ప్రవక్తగా 3 విధాలుగా ఆయన చేతికర్ర మీద ఆనుకొని దేవుణ్ణి ఆరాధించారు అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. గత వారం మేము ధ్యానం చేశాం అరణ్యములో ఆరాధన. దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఐగుప్తులో నుండి బయటికి రావాలి, లోకంలో నుండి బయటికి రావాలి అనే కాన్సెప్ట్తో ఐగుప్తులోని ఇజ్రాయేలీలు ఫరోకి మోషే ద్వారా దేవుడు చెప్పించినట్లు నా జనులు నన్ను ఆరాధించడానికి అరణ్యంలోనికి పంపించి యెహోవా సెలవిస్తున్నాడని ఆజ్ఞాపించారు. 10 అద్భుతాల తర్వాత వాళ్ళని అరణ్యంలోకి తీసుకువెళ్ళినట్టు. అలాగే ఈ లోకమనే అరణ్యంలో నుండి మనం ఈ లోకంలోనే ఉంటాం, కానీ మనల్ని మనం ప్రత్యేకించుకొని దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మనల్ని మనం ప్రత్యేకించుకోవాలనే అనుభవాన్ని ధ్యానం చేశాం. ఈ దినము ఇంచుమించు 10వ వర్తమానం ఇది ఆరాధన గురించి. ఏమైనా నోట్ చేసుకున్నారా? సంతోషం. రైట్. మనం చదివిన లేఖన భాగంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నా. ఆయన ఏమై ఉన్నాడు అనే విషయం మనకు అర్థమయ్యే కొలది ఆయన మీద మనకి గౌరవభావం పెరుగుతుంది. రెవరెన్స్ అంటాం కదా, పూజ్యభావం. ఆయనకు మనము సమీపంగా వెళ్ళే కొలది ఆయన యొక్క దైవత్వపు లక్షణాలు మనకు అర్థమయ్యే కొలది. ఇది వ్యక్తిగతంగా అందరు శిష్యులు ఉన్నారు, నేను మీతో కూడా ఉంటానని అందరికి కలిపి చెప్తున్నాడు. కానీ వ్యక్తిగతంగా దేవుడు ఒక్కొక్క వ్యక్తికి బయలుపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అలా బయలుపరుచుకోవడానికి ఇష్టపడినప్పుడు ఏ వ్యక్తి అయితే దేవుడిని గురించి ఇంకా అత్యధికంగా తెలుసుకోవడానికి ఇష్టపడతాడో అప్పుడు ఆ వ్యక్తి మీద మనకు తెలియకుండానే మన హృదయంలో గౌరవ భావం ఎదురవుతుంది. ఒక ముఖ్యమంత్రితో మనం ఒక రోజంతా గడిపే అవకాశం వస్తే ఆ సీట్లో ఉన్నప్పుడు తనకు ఎదురయ్యే సవాళ్ళు, సమస్యలు, ప్రజల అవసరతల నిమిత్తం, సమస్యల నిమిత్తం అతను ఆలోచించే విధానము, అతను నిర్ణయాలు చేసే విధానము, వాటిని నెరవేర్చడానికి ఆయన చేసే ప్రయత్నాలు, దానికి అవసరమైన సోర్సెస్ను సమకూర్చుకునే విధానాలు, ఇవన్నీ మనం దగ్గర నుండి చూసినప్పుడు వారి మీద మనకు చాలా గౌరవభావం పెరుగుతుంది. పోనీ అంత పెద్ద స్థాయిలో మనకు అర్థం కాకపోయినా మన ఇంట్లో మన కుటుంబాన్ని నడిపిస్తున్న తండ్రి గారు ఉన్నారు. ఆ వ్యక్తి ఆ కుటుంబానిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏ లోటు రాకుండా వారి అవసరతలు ముందుగానే గుర్తుపట్టి తనేం చేస్తున్నాడో తనకు మాత్రమే తెలుసు, వీళ్ళకి చెప్పరు, వాళ్ళకి అవసరమైన అవసరతలు సమకూర్చడానికి. అలాగే మా కొరకు మా నాన్నగారు ఇంతగా కష్టపడి మా అవసరతలు, తన అవసరతలు ప్రక్కన పెట్టి మనకు తీర్చాడు అని ఆయన హృదయపు లోపలి ఆలోచనలు మనకు అర్థమైతే ఆ నాన్నగారి మీద మనకి ఎంత గౌరవం పెరుగుతుందండి. ఆ అమ్మగారి మీద మనకి ఎంత గౌరవం పెరుగుతుంది, ఆవిడ మన కొరకు చేసేటువంటి త్యాగం. అవును కదా? అలాగే దేవుని గురించి నువ్వు ఎంత ఎక్కువగా తెలుసుకుంటావో అంతగా నీకు గౌరవభావం పెరుగుతుంది. ఆరాధన అనే మాటకి అర్థమేం చెప్పుకున్నాము? మనం చేసే ప్రతి పని, చర్య, వైఖరి, ఆలోచన విధానం, మన ప్రవర్తన యావత్తు ఆయన సంతోషపెట్టేదిగా ఉండే విధంగానే చేయడాన్ని ఆరాధన. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారని, మనల్ని చూస్తున్నారని, మన స్వరాన్ని, మాటలను వింటున్నారని, ఆయన ఒక ప్రజెన్స్ ఉన్నప్పుడు, ఆ ఉనికి ఉన్నప్పుడు
ఆ ఉనికిలో మనం ఎలాగో ప్రవర్తిస్తాం, ఆయన లేరు అనుకున్నప్పుడు ఎలాగో ప్రవర్తిస్తాం. అవునా? ఇది వ్యక్తిగతంగా దేవునిని ఆరాధించడానికి, వ్యక్తిగతంగా నువ్వు దేవుణ్ణి ఎంతగా తెలుసుకుంటావో అంతగా నీకు ఆయన మీద పూజ్య భావం లేదా గౌరవనీయ భావం పెరుగుతుంది, నువ్వు అంతగా ఆరాధించగలుగుతావు. రెండవది మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20 వచనాలు, లేకపోతే 20వ వచనం చదవండి. ఇద్దరు ముగ్గురు నా నామమున, అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. అక్కడ నేను వారి మధ్య. ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్, అక్కడ ఒక్కరిగా ఉన్నప్పుడు దేవుని ప్రజెన్స్. ఒక్కరిగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ దేవుని కలిగి ఉండడం సాధ్యమయ్యే పని కాదు. ఎందుకనంటే మన మనస్సును ఎల్లప్పుడూ ఆయన మీద నిలిపి ఉంచలేము. అపవాది మన మీద ఎప్పుడు దాడి చేస్తూ ఉంటాడు, మన ఏకాగ్రతను దెబ్బతీయడానికి. పోరాడతాం ఆయన మీద, ఆయన యొక్క దైవిక లక్షణాల మీద గురి పెట్టుకొని దైవభక్తి సాధన చేయడానికి. అటువంటిప్పుడు నువ్వు మొట్టమొదటి రోజు, మొట్టమొదటి వారం, మొట్టమొదటి నెల, మొట్టమొదటి సంవత్సరం నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చేస్తున్న భక్తి జీవితం వంటి జీవితం తర్వాత సంవత్సరాల్లో అది పలచనబడుతుంది. ఈ ప్రమాదం ఉంది. తొలి ప్రేమను విడిచిపెట్టావు, ఎక్కడి నుండి పడ్డావో ఈ ప్రమాదం. దానికి ఆయన ఏం చేశారు? రెండవదిగా ఇద్దరు ముగ్గురు నా నామం. ఎందుకు ఇద్దరు ముగ్గురు అన్నారు ఆయన? ఇద్దరు ముగ్గురు అన్నప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న అపవాది, నువ్వు ఒక్క వ్యక్తిగా ఉంటే నిన్ను డిస్టర్బ్ చేయగలుగుతాడు, నీ మనసు మీద వాడు దాడి చేయగలుగుతాడు. అదే ఇద్దరున్నారు, ఒకరు ప్రార్థన చేస్తున్నారు, రెండవరు ఏకీభవిస్తున్నారు. ఆయన నామమును కూడుకోవడం, ఆయన స్వభావాన్ని కూడుకోవడం. అప్పుడు అపవాది వీళ్ళని డిస్టర్బ్ చేయలేడు. అప్పుడు దేవుడు వాళ్ళతో ఉంటాడు. వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడడం, వారి ద్వారా అద్భుత కార్యాలు చేయడం, వారి ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వడం ఇత్యాది. ఆయన మనతో ఉంటే ఏం జరుగుతుంది? మన చుట్టూ ఉన్నటువంటి లోకం, మన చుట్టూ ఉన్న ప్రపంచం అపవాది యొక్క అధికారం క్రింద ఉంది. వాళ్ళతో దేవుడు ఉంటే అపవాది క్రియలు ఎక్కడ జరుగుతున్నాయి? అపవాది క్రియలు లయమవుతూ ఉంటాయి. వీళ్ళు ఊరుకుంటారా? దేవుడు తనతో కలిగిన ప్రజలు మౌనంగా ఉంటారా? ఉండరు కదా. దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతుంటే ఆజ్ఞాపిస్తుంటారు, అధికారంతో శాసిస్తూ ఉంటారు. కాబట్టి అపవాది క్రియలు లయమవుతూ ఉంటాయి. అపవాది శక్తులు ఆ ప్రాంగణాలను, ప్రాంతాలను, వ్యక్తులను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి దేవుని ప్రజెన్స్ అక్కడ ఉంటుంది. ఇది ఒక వ్యక్తిగా దేవుణ్ణి ఆరాధించడము మత్తయి సువార్త 28:20, సమూహంగా దేవుణ్ణి ఆరాధించడం మత్తయి సువార్త 18:20. ఈ రెండు సందర్భాలలో నువ్వు దేవుణ్ణి ఆరాధించినప్పుడు జరిగే కార్యం ఏమిటి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 25వ వచనం. ఎప్పుడు పై వచనం చదవండి. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపరును. ఇందువలన దేవుడు నిజముగా ఉన్నాడని ప్రచురము చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారం. అతడు సాగిలపడి దేవునికి నమస్కారం. అవునండి. ఇక్కడ ప్రవచిస్తున్నారు కొంతమంది. ఏమని ప్రవచిస్తారు? రెండు విషయాలు. క్రొత్త నిబంధనకు వచ్చేది, ఒక వ్యక్తి యొక్క హృదయంలోని ఆలోచనలను, తలంపులను ఎత్తి, ఇదిగో నీ జీవితంలో నువ్వు ఇలాగ ఉన్నావు అని ఒక హెచ్చరిక, తర్వాత ఆదరణ, తర్వాత ప్రోత్సాహం, ఆచారాలు వేరు. అలా హెచ్చరిక చేసినప్పుడు ఒక పాపి అయిన వ్యక్తి యొక్క హృదయంలోని పాపమును ఎత్తి చూపిస్తే ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుంది?
నిజమే కదా. నా బ్రతుకులో ఉన్న చెడుతనాన్ని గురించి వీళ్ళు చెప్పారు, వీళ్ళలో దేవుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళని బట్టి నేను ఆయన్ని ఆరాధించాలి అని అక్కడే ఆ వ్యక్తులు ఎదుట దేవునికి సాగిలపడే ఆరాధన. అవునా? నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు నా మీదే చెప్పుకుంటాను. విజయ్ కుమార్ యొక్క హృదయ రహస్యాలు మీలో ఎవరైనా ప్రవచన వరాన్ని పొందుకొని, ఇదిగో నీ హృదయంలో ఇలాంటి చెడ్డ ఆలోచన ఉంది, లేదు నువ్వు ఈ చెడ్డ బ్రతుకుతున్నావు అని ప్రవచించారనుకోండి, విజయ్ కుమార్ యొక్క హృదయం ఏమిటి? గడగడ వణికిపోదా? ఎవరైతే ప్రవచించారో వారిలో దేవుడు ఉన్నాడు అని ఆ దేవునికి సాగిలిపడి ఆరాధన చేస్తారా, చేయరా? అలాగే మిమ్మల్ని గురించి ఎవరైనా ప్రవచిస్తే మీరు ఆ వ్యక్తి ఎడల అలాంటి ఆరాధన భావం, ఆ వ్యక్తినా మీరు ఆరాధించేది, ఆ వ్యక్తిలో ఉన్న దేవుణ్ణా? ఆ వ్యక్తిలో ఉన్న దేవుణ్ణి. వీరిలో నిజంగా దేవుడు ఉన్నాడు అని. కాబట్టి అందుకే ఈ అధ్యాయం ప్రారంభంలోనే ప్రవచన వరం ఆపేక్షించమన్నాడు. అవునా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను, ప్రేమకి దీనికి లింక్ పెట్టాడు. ఆత్మ సంబంధమైన వరాలకి ప్రేమకి లింక్ పెట్టాడు. 13వ అధ్యాయం అంతా ప్రేమను గురించి చెప్పాడు, 12వ అధ్యాయం అంతా వరాలను గురించి చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రేమకి వరాలకి రెండింటికి లింక్ పెట్టి ప్రవచన వరాన్ని ఆపేక్షించమన్నాడు. ప్రవచన వరాన్ని ఆ ప్రవచన వరాన్ని పొందుకుంటే, ప్రవచన వరం కలిగిన వ్యక్తి ఏం ప్రవచిస్తున్నాడు? ఒక వ్యక్తి యొక్క హృదయపు ఆలోచనలు ప్రవచిస్తున్నాడు, తర్వాత లేఖనాల్లోని లేఖన సారాంశ సత్యాన్ని ప్రవచిస్తున్నాడు. యెహోవా వాక్కు నాకు సెలవిచ్చిందేమనగా అని పాత నిబంధన భక్తులు ప్రవచించినట్లు లేఖనాలను ప్రవచించడానికి క్రొత్త నిబంధనలో ప్రవక్తలు అలాగ లేరు. క్రొత్త నిబంధనలో ప్రవక్తలు జరగబోయే సంగతులు చెప్తారు. ఆగబులాగా ఆగబోయే అని చెప్పాడు 11వ అధ్యాయంలో. రాబోతున్న రోజుల్లో యెరూషలేములో కరువు వస్తుంది అని చెప్పాడు. జ్ఞాపకమైన పౌలు నడికట్లు తీసుకొని ఆయన కట్టుకొని, ఇదిగో యెరూషలేములో నేను ఇలా కట్టి చంపబోతున్నారని ప్రవచించారు. అదే 2 ఎదుటి వ్యక్తుల యొక్క హృదయాల్లో ఉన్న దేవుని చిత్తానికి వ్యతిరేకమైన విషయాలను ప్రవచించడం. ఈ 2 విషయాలు ఒక వ్యక్తి ప్రవచించితే, అది దేవుని ఆత్మ చేత నింపబడి ప్రవచించిస్తే అందులో ఒక్కడు కూడా తప్పిపోదు. ఇప్పుడు ఇలాంటి ప్రవచనాలు చెప్పేవాళ్ళు లోకంలో ఉన్నారు. నోస్ట్రడామస్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, ఇలా అనేక మంది భవిష్యత్తును వంగ చివరిలో వంగ అని వస్తుంది, బాబా వంగ, వీళ్ళందరూ చెప్పారు భవిష్యత్తుని గురించి. వాటిల్లో చాలా నెరవేరనివి కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు ఎలా ప్రవచించారు అనేటువంటి విషయాన్ని ప్రక్కన పెడితే, అది దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ప్రవచనం అయితే 100కి 100 నెరవేరుతాయి, మొద్దు గుర్తు. కానీ అందుకు విరుద్ధమైందిగా ప్రవచిస్తే, అందుకు విరుద్ధమైందిగా దేవుని ఆత్మచేత ప్రవచించినట్లయితే నువ్వు 100 విషయాలు చెప్తే 100 కూడా నెరవేరుతాయి, ఒక్కడు కూడా తప్పిపోదు తగిన సమయాల్లో. కాబట్టి ఒక వ్యక్తి ప్రవచిస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? ఆ వ్యక్తిలో దేవుడు ఉన్నాడు అని అర్థం. ఆ వ్యక్తిలో దేవుడు ఉన్నాడు అని నువ్వు గుర్తుపడితే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి నువ్వు సాగిలపడుతున్నావు. ఆ వ్యక్తికి కాదు నువ్వు చేసే ఆరాధన, ఆ వ్యక్తిలో ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. తద్వారా నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావు, క్షమాపణ పొందుతున్నావు, సమాధాన పడుతున్నావు, దేవునితో నిబంధన చేసుకుంటున్నావు. అవునండి. నేను మీకు పరిచయం చేస్తున్న అంశము, ఒక వ్యక్తిగా దేవుణ్ణి ఆరాధించాలి అన్నా, ఒక సమూహంగా దేవుణ్ణి ఆరాధించాలి అన్నా, నువ్వు దేవుని గురించి వ్యక్తిగతంగా అయినా సమూహంగా అయినా ఆయనను ఎంత తరచి ఆయన తెలుసుకుంటావో, ఎంత లోతుగా ఆయన గురించి తెలుసుకోవడానికి ఇష్టపడి తెలుసుకుంటావో, ఆయన తెలుసుకున్న కొలది నీలో ఆయన పట్ల ఆరాధన భావం పెరుగుతుంది.
ఆయన యొక్క సర్వశక్తి తత్వాన్ని బట్టి, సర్వజ్ఞతను బట్టి, సర్వవ్యాపకతను బట్టి నీలో ఆయన పట్ల గౌరవభావం పెరుగుతుంది. పెరిగిన కొలది నువ్వు ఆటోమేటిక్గా ఆయనకి లోబడతావు. ఎంతగా లోబడతావు? మన శరీరంలో వంగే భాగాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? మోకాళ్ళు, నడుము, మోచేతులు, మెడ ప్రధానంగా వంగేవి. చిలమండలు కూడా వంగుతాయి, కానీ అది పెద్ద విశేషం కాదు. ఈ 4 భాగాలు సంపూర్ణంగా లోబరుచుకొని ఆయన ఎదుట సాగిలపడడమే సంపూర్ణమైన ఆరాధన. ఎప్పుడైతే ఒక ఆరాధకుడు ఆరాధనీయుడైన దేవుని ఎదుట సాగిలపడ్డాడో, ఆయన సాగిలపడినప్పుడు అది టోటల్ సబ్మిషన్, సంపూర్ణ విధేయత. ఆ సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు దేవుడు తను తాను ఇంకెక్కువగా బయలుపరచుకోవడానికి ఇష్టపడతాడు. సంపూర్ణ విధేయతను కనపరచడానికి నువ్వు ఇష్టపడినప్పుడు దేవుడు తను తాను మరింతగా లోపరుచుకోవడానికి ఆయన ఇష్టపడతాడు, కనపరుచుకోవడానికి ఇష్టపడతాడు, ప్రత్యక్షీకరించుకోవడానికి ఇష్టపడతాడు, పోవడానికి ఇష్టపడతాడు. మరి మోకాళ్ళ నొప్పులోడు ఎలా మోకరిస్తాడు? నడువు నొప్పోడు ఎట్లా మోకరిస్తాడు? అవునా? ఈ చేతులు వంగనోడు లేకపోతే చేతులు లేనోడు ఎలాగూ చేతుల్లోంచి ఆయన ఎదుటి సాగిలపడతాడు? అవునా కదా? మెండప్పు ఉన్నాడు మరి వాడు కదా? అవన్నీ ఆత్మ సంబంధమైన అర్థాలు. నడుము అంటే ఏమిటి? మనస్సు. నీ మనస్సు అను నడుమును కట్టుకొని, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. మోకాళ్ళు అంటే సడలిన మోకాళ్ళు. బలపరచడం అంటే అర్థం మోకాళ్ళు లేనోడికి కూడా ఆ ఆజ్ఞ ఉందా? ఉన్నోడికేనా? లేనోడికి కూడా. మరి ఆడికి మోకాళ్ళే లేవు, కాళ్ళు ఇక్కడ దాకా తీశారు. ఆడి మోకాళ్ళను బలపరచడం అంటే ప్రార్థనా జీవితం. అవునా? ఇట్లా ప్రతిదీ అన్వయించుకో. నువ్వు ఎంతగా ఆయనకి సరెండర్ అవుతావో, ఎంతగా సబ్మిట్ చేసుకుంటావో, అంతగా దేవుడు తను తాను నీకు బయలుపరచుకోవడానికి ఇష్టపడతాడు. తను తాను వ్యక్తిగతంగాను సమూహంగాను. ఇప్పుడు చెప్పండి, వ్యక్తిగతంగా దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన వ్యక్తులు 1-2 పేర్లు చెప్పండి. ఇప్పుడు చెప్పిన వర్తమానం ప్రకారం కొండ తీసుకొని వచ్చిందాక మధ్యాహ్నం ఎవరమ్మ గారు ఆవిడతో చెప్పారు, అమ్మా నీ పెనుమిటిని తీసుకురా. ఆ ముందు స్టోరీ అంతా మనకు తెలుసు. ఎప్పుడైతే తనలోని పాపాన్ని ఆయన ఎత్తి చూపించాడో ఆవిడ టోటల్గా సబ్మిట్ చేసుకుంది. అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గుర్తుపడుతున్నా, నా పాపాన్ని నువ్వు ఎత్తి చూపించావు. ఎప్పుడైతే ఆవిడ లోబడిందో ఆవిడికి ఆరాధన గురించి చెప్పాడు. దావీదు గారు తప్పు చేసి వచ్చి సంఖ్యాకాండం 12వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో తప్పు చేసి వచ్చి ఏమీ తెలియనిలాగుంటే నాతాన్ పాస్టర్ గారిని పంపించాడు దేవుడు. జ్ఞాపకమే కదా? అప్పుడు ఆయన ఎంతగా సాగిలపడ్డాడు, ఎంతగా కన్నీరు విడిచాడు. అప్పుడు దేవుని యొక్క దైవ ప్రత్యక్షత మరింత ఎక్కువగా. ఇక ఆ తర్వాత 51వ కీర్తన ఇంచుమించు నడి వయసులో, బహుశా 35-40 సంవత్సరాల వయసులో బత్షెబా గారి ఇన్సిడెంట్ జరిగి ఉండాలి. ఎక్కువ కీర్తన ఆయన 30 సంవత్సరాల లోపే రాశారు. ఆ బత్షెబా గారి ఇన్సిడెంట్ తర్వాత రాసిన పాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అత్యున్నత స్థాయికి చెందినవి. 119వ కీర్తన అయితేనేమి, అలాగే దేవుని మందిరాన్ని గురించి ఆయన రాసినవైతే, సీయోను పట్టణాన్ని గురించి రాసినవైతే, ఆయన ఆరాధన గురించి రాసిన చివరి కీర్తనలు అయితే అవి అత్యున్నత స్థాయికి చెందినవి. అంటే అంతకుముందు తక్కువని కాదు, ఆ మెట్టు ఆ ప్రత్యక్షత వేరు, ఈ ప్రత్యక్షతలు వేరు. అంటే తను లోబడినప్పుడు మరింత అత్యధికంగా దేవుడు ఆయనకి బయలుపరుచుకున్నాడు. అలాగే
నువ్వు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఆయన తెలుసుకోవడానికి నువ్వు ఎంతగా ప్రయత్నం చేస్తావో అది ఆయన ప్రత్యక్షత, ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన మహిమ, ఆయన ఘనత, ఆయన ప్రేమ, ఆయన దైవిక లక్షణాలు నీకు అర్థమయ్యే కొలది నీ ప్రమేయం లేకుండానే నువ్వు లోబడుతూ వెళ్ళిపోతావు దేవునికి. అలా లోబడుతూ వెళ్తున్నావంటే ఆయన ఇంకా ఆయన చెప్పిన ఏ పని చేయకుండా ఉండడానికి సాహసించవు. చేయకుండా ఉండడం కాదు, చేయకుండా ఉండడానికి సాహసించవు. అమ్మో నేను చేశాడు ముందుగా సిస్టమేటిక్గా దేవుడు ఏం కోరుకుంటున్నాడో అవన్నీ నేను చేశాడు, అవన్నీ నేను ఎప్పుడైతే నువ్వు అలా చేసావో అప్పుడు దేవుడు నిన్ను ఘనపరచడం మొదలు పెడతాడు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. అది ఘనత నీకు కలగ చేయడం ప్రారంభిస్తుంది. అంటే దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావడం ప్రారంభమవుతుంది. ఏమిటి దేవుని యొక్క ఆశీర్వాదం? లోకంలో గనులైన వారికి ఏ పేరు ఘనత కీర్తి ఉందో ఆ ఘనత ఆ కీర్తి నీకు ఇవ్వడం మొదలు పెడతాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆయన గణపరిచావు కనుక, నువ్వు ఆయన ప్రేమించావు కనుక. తను గణపరచువాడిని ఆయన గణపరచును, ప్రేమించువాడిని నువ్వు తప్పించు. ఇదే మాట ఇంకొక విధంగా చెప్తే, యేసు ప్రభుని ఎంతగా తండ్రి అయిన దేవుడు ప్రేమించాడో నిన్నంతగా ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎక్కడుందన్నమాట? యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం. నీవు నన్ను ప్రేమించినట్టే ప్రేమించితివనియు. ఎవరు తెలుసుకోవాలి? యేసు ప్రభువును ప్రేమించినట్లే ఎవరిని ప్రేమించాడు దేవుడు? ఎవరిని? శిష్యులను. యేసుని ఎలాగూ ప్రేమించాడో తండ్రి అయిన దేవుడు శిష్యులను కూడా అంతగా ప్రేమించాడు. అంతగా ప్రేమించాడన్న విషయం ఎవరికి తెలియాలి? లోకానికి ఎలాగూ తెలుస్తుంది? లోకానికి ఎలాగూ తెలుస్తుంది? ఆత్మ ఆయనలో ఉండి ఆ ఎదుటి వ్యక్తుల యొక్క హృదయాల్లోని ఆలోచనలను మనం చెప్పినప్పుడు, జరగబో సంగతులు మన ద్వారా దేవుడు పలికించినప్పుడు, యేసు వారి అంతరంగములను ఎరిగి. అవునా? నీవు కూడా నీ చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క హృదయపు ఆలోచనలు ఎరిగి నువ్వు మాట్లాడతావు. మాట్లాడినప్పుడు వీళ్ళంతా వీడు ఏదో చూసినట్టు చెప్తున్నారే, భయం కలగదా ఆ చెప్పే వ్యక్తి పట్ల? యేసు పట్ల వారికి భయం కలిగిందా లేదా? భయం కలిగి ఆయనతో మాటలాడ తెగించలేకపోయి అని రాయబడి ఉంటారు. అది నీ జీవితంలో కూడా నెరవేరుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. ఆ అనుభవం వచ్చినప్పుడు నీ ఆరాధన శైలి మారిపోతుంది. ఇక ఆయన ఆరాధించకుండా ఒక క్షణమైన ఉండలేని స్థితిలో నువ్వు ఉంటావు. స్తుతియాగం చేయకుండా నువ్వు ఉండలేని స్థితిలో నువ్వు ఉంటావు. యేసు ప్రభు వారు ఎన్ని అద్భుతాలు చేశారు? ఎన్నో చేశారు, లెక్కకు మిక్కిలి. అవన్నీ రాయాలంటే భూమి సరిపోదు. ఆయన రాసిన పుస్తకాలు పెట్టడానికి భూమి సరిపోదు. యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో ఆ మాటలు చెప్పారు. కానీ బైబిల్లో నమోదు చేయబడిన అద్భుతాలు ఎన్ని? ఎన్ని? 30. తప్పైతే ఏమన్నా ఒక 100 రూపాయలు, కనీసం 10 రూపాయలు. ఎన్ని? 39. సామూహికంగా చేసిన అద్భుతాల గురించి కాదు, వ్యక్తిగతంగా. అందులో నీళ్లతో చేసిన అద్భుతాలు ఎన్ని? దయ్యపు శక్తులను వెళ్ళగొట్టిన అద్భుతాలు ఎన్ని?
నీళ్లతో అంటే ప్రకృతి శక్తుల మీద ఆయన చేసిన అద్భుతాలు. ప్రకృతి శక్తుల విషయంలో నీళ్లు, తుఫాను, గాలి ఎట్సెట్రా. అవన్నీ దయ్యపు శక్తుల మీద అధికారం చూపించిన సందర్భాలు ఎన్ని, స్వస్థతలు ఎన్ని. యేసు నీకు ఎలా తెలుపుతాడు? ఆయన గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే నీకు ఎలా తెలుస్తాడు యేసు? అవునా? నేను లెక్కలు చెప్పి ఆ లెక్కలు నువ్వు గుర్తుపెట్టుకుంటే నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని నేను చెప్పడానికి మీకు పరీక్ష పెడుతున్నానా, లేకుంటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానా? కాదు. నువ్వు యేసును తెలుసుకోవడానికి అవన్నీ కూడా ఎందుకు దేవుడు రాయించాడంటే, యేసును తెలుసుకోవడానికి ఉన్నటువంటి మార్గాలు అవి. నీళ్ల మీద నడిచాడు, గాలి తుఫాను ఆపాడు, నీళ్ళని రక్తంగా మార్చాడు. అవునా? నువ్వు ఇది ధ్యానం చేస్తే మోషే గారు ఎన్ని అద్భుతాలు చేశారు అంటే, ఆయన ఎన్నో చేశారు, కానీ ఆయన ద్వారా చేసిన అద్భుతాలు వ్రాయబడినవన్నీ, నమోదు చేయబడినవన్నీ. ఏలియా గారు ఎన్ని చేశారు? ఎలీషా గారి ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు ఎన్ని? ఏలియా గారు, మోషే గారు, వీటన్నిటిని కంపేర్ చేయండి. మోషే గారు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏమిటి? యేసు ప్రభువు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏమిటి? వాటికి వీటికి ఉన్న సంబంధాలు ఏమిటి? అలా చేయడం అనుకున్న దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఇది కదా నువ్వు ఆయన్ని పరిశీలనగా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం. ఈ ప్రయత్నాలు లేకుండా, ఆయన గురించి తెలుసుకోకుండా నువ్వు ఎలా ఆరాధించగలవు ఆయన సంతోషపడే విధంగా? నా మాట అర్థమవుతుందా? ఆయన ఆరాధించాలి అంటే ఈనాడు వర్తమానం యొక్క సారాంశం, ఒక వ్యక్తిగా నువ్వు ఆయనను స్పష్టంగా ఎరిగిన వ్యక్తిపై ఉండాలి. ఒక సమాజంగా, సమూహంగా, ఇద్దరు కావచ్చు, 20 మంది కావచ్చు, ఎంతమంది, ఆయన స్పష్టంగా. ఇదే మాట కదా కొలసీ 2:2 చెప్తాడు. కొలసీలకు రాసిన పత్రిక 2:2. ఏం తెలుసుకోవాలి స్పష్టంగా? దేవుని మర్మం. దేవుని మర్మం అంటే ఏంటో, క్రీస్తు మర్మం అంటే ఏంటో. అవునా? మర్మం అంటే ఏమిటి? ఏమండి? వినపడలా నాకు ఈ సౌండ్లో. మర్మం అంటే మరుగు చేయబడిందే, కానీ దాని సరైన అర్థమేం చెప్పుకున్నాం? బయలుపరచబడ్డానికి ఉద్దేశించి దాచబడింది. నువ్వు దాన్ని వెతికితే అది నీకు తెలియపరచడం కొరకు అది రాయించారు. క్రీస్తు మర్మము లేదు దేవుని మర్మం అయి ఉన్నటువంటి క్రీస్తును నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. ఆయన గురించి లేఖనాల్లో వ్రాయబడి ఉంది, అది నువ్వు వెతకాలి. వెతికినప్పుడే ఆయనని గురించి నువ్వు తెలుసుకుంటావు. ఆయన యొక్క గొప్పతనం, వ్యక్తిత్వం, దేవత్వం, దైవిక లక్షణాలు, దేవుని ప్రేమించే ప్రజల పట్ల ఆయన వైఖరి, దేవుని విరోధుల పట్ల ఆయన వైఖరి, ఆయన ప్రణాళికను అక్కడ కూర్చొని కూడా నెరవేర్చడంలో ఆయన యొక్క పని విధానం, ఇవన్నీ నీకు అర్థమైనప్పుడు నీ ఆలోచన విధానం మారిపోతుంది, పని విధానం మారిపోతుంది. అవి లేకపోతే గాడ్ ఈజ్ గుడ్, ఆల్ ఈజ్ వెల్. ప్రార్థనకి వెళ్ళొచ్చేమా, అయిపోయింది. ఈ వారానికి మన పని అయిపోయింది. అదొక జీవితంలో ఒక పార్ట్ అవుతుంది. అందుకే జీవితమే దేవుణ్ణి ఆరాధించడం అవ్వదు. కాబట్టి ఆ అమ్మగారికి ఏం చెప్పారు ఆయన? సమరయ స్త్రీకి 4:24, 23 యథార్థంగా దేవుణ్ణి ఆరాధించేవారు
వచ్చుచున్నది, వచ్చేయున్నది. ఏం కోరుతున్నాడు? యథార్థంగా ఆరాధించడం. ఎలా ఆరాధించగలుగుతాం? దేవుని యొక్క దైవత్వాన్ని వ్యక్తిగతంగాను, సమూహంగాను, సమాజంగాను తెలుసుకోవడం ద్వారా. ఎలా తెలుసుకుంటాం? ఆయన అనుగ్రహించిన వరములు మనలో పనిచేసినప్పుడు, ఆ వరములు పనిచేయడం ద్వారా దైవకార్యం జరుగుతూ ఉంటే, ప్రజల హృదయాల్లో జరిగే మార్పును బట్టి, వారు దేవునితో తిరిగే విధానాన్ని బట్టి, వరముల చేత అలంకరించబడి నీవు చేస్తున్న దైవకార్యాన్ని బట్టి వారు దేవునితో తిరుగుతూ ఉంటే, ఎన్నికలేని నన్ను దేవుడు వాడుకొని ఈ ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎంతమంది ప్రజలను, ఎన్ని ఆత్మలు రక్షించడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. ఆయనలో నా శక్తి, కార్యకారక శక్తి నీలో నుండి వెల్లడి కావడం ద్వారా, అది ఒక వ్యక్తిగాను, సమూహంగా, అప్పుడు దేవుని మీద ఆ ఆరాధన భావం పెరుగుతుంది. పూజ్యనీయత మీద నీ ఆరాధన భావం పెరుగుతుంది. అవునా? రెండవదిగా ఏం చెప్పుకున్నాం? ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, వాటిని పరిశీలించడం ద్వారా ఏ పరిస్థితుల్లో చేశాడు. క్షుణ్ణంగా ఆయన ఒక్కటి చేసినవి కాదు, ఆయన ముందు వారు చేసినవి, తర్వాత వారు చేసినవి, వాటన్నిటికున్న ఏకత్వం, ఏ పరిస్థితుల్లో అలాగే చేశారు. అవి గుర్తుపట్టడం ద్వారా దేవుని ఇంకా నువ్వు స్పష్టంగా తెలుసుకోగలుగుతావు. ఈ వ్యక్తిగత అన్వేషణ, వ్యక్తిగత పరిశోధన, నేను చదువుకోలేదు, నాకు చదువు లేదు, నాకు ఎలా తెలుస్తుంది, అలాంటి వారు లేరు. ఒకవేళ ఉంటే వాటిని గురించి ధ్యానం చేయండి, వాటి గురించి ఆలోచించండి, వాటి గురించి మాట్లాడండి. 105వ కీర్తన 1వ వచనం. సన్నిధిని వెతుకుడి, యెహోవాను వెతుకుడి, బలమును వెతుకుడి, ఆశ్చర్యకార్యాల గురించి సంభాషించండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఆయన మరింతగా ఎక్కువ తెలుసుకోవడానికి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఇవి. అవి మనం చేసినప్పుడు ఆయన గురించి మరింత ఎక్కువగా తెలుసుకుంటాం. తెలుసుకున్న కొలది ఆయన పట్ల మనకు పూజ్యనీయ భావం పెరుగుతుంది. ఆ భావం పెరిగిన కొలది మనం టోటల్గా సబ్మిట్ చేసుకుంటాం. ఇంకా ఆయన గురించి ఆలోచించకుండా ఉండలేం, ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేం, ఆయనకి నచ్చిన క్రియలు చేయకుండా ఉండలేం. ఇది అత్యున్నత స్థాయికి చెందిన ఆరాధన. దీన్ని ఆత్మతోనూ సత్యంతో, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, ఒక అద్భుత కార్యం, మహోమాత్ కార్యం, సూచక్రియ ఆయన చేసినప్పుడు దాని వెనుకున్న పూర్వపరాలు, దానివల్ల ఏం ఆశించి అద్భుతం చేశాడు అనే విషయాలు నీకు అర్థమైనప్పుడు, ఆ లేఖన సత్యం నీకు అర్థమైనప్పుడు, నువ్వు చేసేటువంటి ఆరాధనకు పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు. అప్పుడు దేవుని ఆత్మతో నింపబడి నువ్వు చేసేటువంటి ఆరాధన, ఆత్మతోనూ సత్యంతో నువ్వు చేసే ఆరాధన, నువ్వు అలా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ అలాగూ లేకపోతే, ఆనాడు ఇజ్రాయేలీని ఏమన్నాడు? యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఆలకించుడి, ఇక్కడ నుండి మీ బలులొద్దు, మీ కానుకలొద్దు, మీ అర్పణలొద్దు, నా సన్నిధికి నేను ఎవడు రమ్మన్నాడు, ఇవన్నీ అన్నమాట.
ఎందుకు ఆ పేరు చెప్పుకొని ఆయన తెలుసుకోకుండా ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తున్నారు. పాటలు కూడా పాడొద్దు అంటాడు కదా ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. ఆ అనుభవం ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోకుండా నువ్వు ఆయనను ఆరాధిస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరించడు. అది వర్తమానమే కంక్లూజన్. ఆయనను క్షుణ్ణంగా తెలుసుకోవడం ద్వారా ఎలాగ తెలుసుకుంటావు? 2 కోణాలు చెప్పాను. ఒకటి, ఆయన మన క్రొత్త నిబంధనలు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్ని వరాలు ఇచ్చాడు. వాగ్దానాలు కాదు, వరాలు ఎన్ని ఇచ్చాడు ఏమండి? 21 లేదా 22. ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయి అవి ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం ఏమండి? ఎఫెసీ 4లోను, రోమా 12లోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14లో కూడా రాయబడ్డాయి. అవెన్నో చెప్పగలవా? పరీక్ష కాదు, ఆసక్తి ఉంటే అసలు దేవుడు ఎన్ని వరాలు ఇచ్చాడు నాకు అనేది నీకు ఒక గ్రహింపు ఉంటే నీ ప్రార్థనలో నీకు తెలియకుండానే ఆ పదాలు పడేస్తాయి. ప్రభువా ఈ వరం నాకు ఇవ్వయ్యా, ఈ అవసరతో. ఇవేమి లేకుండా వినేసి వదిలేసి గాడ్ ఈజ్ గుడ్ మొదలు. మాకు ఈ కడుపుల నొప్పి వచ్చింది తీసేయి, ఈ ఆర్థిక సమస్య వచ్చింది తీసేయి, ఈ సమాధానం లేని పరిస్థితి వచ్చింది దాని నుండి విడుదలై. ఎంతసేపు బిస్కెట్లు చాక్లెట్లు అడుక్కుంటాం మమ్మీ డాడీ దగ్గర. ఆ సమస్య వెనక మూలం ఏమిటో, దేవుడు ఎందుకు ఆ సమస్యను అనుమతించాడో అది నీ బుద్ధిహీనతను బట్టి వచ్చిందా, లేకుంటే దేవుడు నిన్ను పరీక్షించడానికి అనుమతించాడా? ఈ విషయాలు నీకు అర్థమైతే కదా ఆయన వ్యక్తిత్వం గురించి నీకు తెలిసేది. అవి లేకుండా నువ్వు చేసే ఆరాధన దేవునికి ఆమోదయోగ్యం కాదు. కాబట్టి తరచుగా బైబిల్ చదవండి, ఆయన కార్యాలను పరిశీలించండి, దాని వెనుకున్న ఆయన ఉద్దేశాలను ఆయన గుర్తుపట్టండి. అప్పుడు నీ జీవితంలో ఒక వ్యాధి వస్తే, అయ్యా నీ బిడ్డను నాకు వ్యాధి రాకూడదు కదా, వచ్చింది, ఎందుకొరకు నువ్వు ఇచ్చావు? నీకు మహిమ ఎలా వస్తుంది ఈ వ్యాధిని బట్టి? నాకు మేలు ఎలా కలుగుతుంది? నాకు మేలు కలగంది నువ్వు చేయవు కదా. సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతున్నాయి అన్నాడా, లేకపోతే అప్పుడప్పుడు కీడన్నాడా? అప్పుడు అది మనకి నష్టంగా, ఓటమిగా, అవమానంగా కనపడింది కూడా మేలు కొరకేనా? దాని వెనుకున్న మేలేమిటి అని అప్పుడు కదా మనం అడిగేది. లేకుండా చిన్నపిల్లలాగా చాక్లెట్ టీ, బిస్కెట్ టీ, ఐస్ క్రీమ్ కొనిపెట్టు, ఎందాక మనం అలా ఉందాం. అలా ఉన్నప్పుడు ఆరాధన చాక్లెట్ ఆరాధనే. అది ఇచ్చినంతసేపే మమ్మీ వాడికి గ్రేట్, డాడీ వాళ్ళ గ్రేట్. ఆ తర్వాత మమ్మీ లేదు, డాడీ లేదు. వాళ్ళ ఆటల్లో పడిపోతారు, వాళ్ళని పట్టించుకోరు. మళ్ళీ ఆకలి అయితే అమ్మ గుర్తుంది. నా వర్తమాన సారాంశం ఏమిటంటే, మీరు ఇప్పటికి కనీసం 9 వర్తమానాలు విన్నారు 7 వారాల ప్రార్థనలో. అంతకుముందు 3, ఇప్పుడు 7. వాటన్నిటినీ క్రోడీకరించి చెప్పే మాట, నువ్వు దేవుడిని వ్యక్తిగతంగాను సమూహంగాను తెలుసుకోవాలి. సమాజంగా వ్యక్తిగతంగా నువ్వు ఎంతగా ఆయనను గురించి తెలుసుకుంటావో అంతగా నువ్వు ఆయన ఆరాధించగలుగుతావు. ఆరాధన అనే మాటకి అర్థం మన జీవితంలోని ప్రతి చర్య, అది చూపు, వినడం, మాట్లాడడం, క్రియ చేయడం, లేదు నిర్ణయాలు ఏదైనా కానీ నీ జీవితంలో ప్రతి చర్య ఆయన సంతోషపెట్టేదిగా ఉంటుంది. ఆయన సంతోషపెట్టేదిగా నువ్వు ఎలా చేయగలుగుతావు? ఆయన ఎవరో, ఏమై ఉన్నాడో, మన జీవితంలో అనుమతించిన విషయాలు వెనుకున్న దేవుని ఉద్దేశాలు ఏమిటో నీకు అర్థమైనప్పుడు నువ్వు ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించగలుగుతావు. దాన్ని తెలుసుకునే మార్గాలన్నీ అవి స్వతంత్రించుకోవడానికి 2 పద్ధతులు చెప్పారు. ఒకటి, దేవుడు అనుగ్రహించిన వరాలను పొందుకొని వాటిని వినియోగించడం ద్వారా నీ ద్వారా భ్రష్టత్వంలో ఉన్న ప్రజలు, పాపంలో ఉన్న ప్రజలు, దేవునికి విరోధులైన ప్రజలు ఎలా గడగడలాడుతూ దేవుని ఎదుట సాగిలపడుతున్నారో, భయపడుతున్నారో దానిని బట్టి ఒకవేళ దేవుడే ఇక్కడ ఉంటే
ప్రజలు ఎలాగూ లోబడతారో నీకు అర్థమైనప్పుడు ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, మహిమను నువ్వు అనుభవిస్తూ మరింతగా ఆయన్ని ఆరాధిస్తావు. రెండవదిగా ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు. అద్భుతమనే మాటకి అర్థమేం చెప్పుకున్నాం? కదా? మర్చిపోయారు. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఈ పంచభూతాలు నెరవేర్చేటువంటి చర్యలు, అద్భుతాలు. ఇట్లా ప్రతిదీ మన మనసులో ముద్రించబడాలి. అప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు అది జ్ఞాపకం వస్తుంది. ఇదిగో నా ప్రభు ఇక్కడ పనిచేస్తున్నాడు, ఇక్కడ అపవాది పనిచేస్తున్నాడు, ఈ వ్యక్తి దేవుని కృప పొందిన వ్యక్తి, ఈ వ్యక్తి దేవునికి దూరంగా ఉండి హృదయం మూర్ఖంగా ఉంది, కఠినంగా ఉంది, దేవునికి విరోధంగా ఉంది. నీకు అర్థమైపోతుంటాయి. అవి లేకుండా నువ్వు నీ చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోలేవు, దేవుణ్ణి అర్థం చేసుకోలేవు. అప్పుడు నీ జీవితం ఒక ఎండిపోయిన స్థితే. బ్రతుకున్నావని పేరే కానీ నువ్వు మృతుడివే అంటాడు సారథి సంఘం. అదే నువ్వు సజీవుడు అయితే ఏ వ్యక్తి కృప పొందారో, ఏ వ్యక్తి పొందలేదో, ఏ వ్యక్తి మీద దేవుని ఆత్మ పనిచేస్తుందో, ఏ వ్యక్తి మీద అపవిత్ర ఆత్మ పనిచేస్తుందో నువ్వు గుర్తుపడతావు. గుర్తుపట్టినప్పుడు దానికి తగిన విధంగా నువ్వు మార్చుకుంటావు, మలుచుకుంటావు. అక్కడ నుండి వెళ్ళిపోవాలా, గద్దించాలా, అధికారం చూపించి వాటిని పారత్రోలాలా, లేకుంటే వాటిని అలాగే వదిలేయాలా? అవన్నీ నీకు అర్థమవుతాయి. దేవుని చర్యలు, వాటి వెనుకున్న కారణాలు, దేవుని మార్గములు నీకు అర్థమవుతాయి. అర్థమైనప్పుడు మోషేలాగా సాత్వికుడు అవుతావు, మోషేలాగా నమ్మకమైన వ్యక్తి అవుతావు. దేవునితో ముఖాముఖి మాట్లాడే అనుభవం అప్పుడు వస్తుంది. మోషే గురించి చెప్పిన ఏ మాటలైతే చెప్పడ్డాయో అవన్నీ. మోషే గొప్ప ఆరాధకుడు, యెహోషువ గొప్ప ఆరాధకుడు, దావీదు గొప్ప ఆరాధకుడు, అపోస్తలులు గొప్ప ఆరాధకుడు. ఎందుకు? వారికి అప్పగించబడిన పనులు వాళ్ళు ఎలాగ చేయగలిగారు? దేవుని మీద ఆధారపడి, దేవుణ్ణి హత్తుకొని ఆయనతో నడుస్తూ చేయగలిగారు. ఆనొక నోవాహు, ఏ పేరైనా చెప్పండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు. ఆ మెట్లోకి రావాలంటే ఆయన గురించి పరిశీలనగా తెలుసు. ఎన్నిసార్లు చదివారు బైబిల్ కవర్ టు కవర్? మీకు మీరు ప్రశ్నించుకోండి. రోజు 3 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి ఒకసారి అయిపోతుంది కదా. 6 అధ్యాయాలు చదివితే 2 సార్లు అవుతుంది కదా. ప్రశ్నించుకోండి. అవి లేకుండా నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించలేవు. ఆత్మతో, సత్యంతో ఆరాధించడం లేదంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసుని ఎలాగో ప్రేమించాడో ఆ ప్రేమను నువ్వు పొందుకోట్లా, తృణీకరిస్తున్నావు అన్నారు. కానీ నువ్వు అలాగ ఆరాధించగలిగితే, ఇప్పుడు ఈ కొన్ని అంశాలు మీరు రాసుకున్నారు, అవునా? ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో, 5 అంశాలు, ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి అసలు నీ మనసే పెట్టవు, వాటిని గురించి ఆలోచన చేయవు. ఎందుకంటే ఈ అంశాలు ఏవి నావి కావు, ఆయనవి. ఆయన చూసుకుంటాడు. నాకు అప్పగించిన పని ఏంటి, నేనేం చేయాలి, అది చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, తగిన సమయంలో విడుదలిస్తూ వెళ్ళిపోతాడు ఆయన. అలాగూ ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఆరాధకులుగా మనం దేవునికి అప్పగించుకుందాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబం చేరుకూడిన మనమందరం కూడా అటు ధన్యతను పొందుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, ఆరాధన యొక్క సంపూర్ణత ఎలా మాకు దొరుకుతుందో కొన్ని మాటలు మీరు మాకు అందించారు. మీరు అనుగ్రహించిన దైవ శక్తిని, అభిషేకాన్ని, వరాలను మేము పొందుకోవడం ద్వారా, మా ద్వారా మీరు కార్యం చేస్తున్నప్పుడు ప్రజలు నీ తట్టు ఎలాగూ తిరుగుతున్నారో, నీకు ఎలాగూ లోబడుతున్నారో మాకు అర్థమైనప్పుడు, ఒక మట్టి మనిషినై నన్ను ఉపయోగించుకొని ఈ భూమి మీద దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నారు అన్న విషయం నాకు అర్థమైతే, మీరు తుఫాను, గాలిని ఆపినప్పుడు ఈయనెవరో అని ప్రజలు ఆశ్చర్యపడ్డారు. చనిపోయిన వాళ్ళు లేపినప్పుడు భయపడ్డారు వాళ్ళు. మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిన ప్రతిసారి జనులు నిబిడాశ్చర్యంతో నీ వైపు చూశారు. అనేక
తండోపతండాలుగా నిన్ను వెంబడించారు. మేము అవన్నీ చూస్తున్నాం. యేసుని ఎలా ప్రేమించారు, నిన్ను కూడా అలాగే ప్రేమించారు. ఆయన ద్వారా ఏ కార్యాలు చేశారు, అంతకంటే గొప్ప కార్యాలు నీ ద్వారా చేయడానికి ఇష్టపడుతున్నారు అని మాకు తెలుసు. కానీ మేము ఆ సమర్పణ ప్రతిష్టలో లేదు, ఆ వరాలు పొందుకోవడానికి ఆసక్తి కలిగి లేదు. అలాగే నేను స్పష్టంగా తెలుసుకోవడం ద్వారా నువ్వు చేసిన కార్యాలు, చర్యలు, నువ్వు తీర్చిన తీర్పులు, నువ్వు ఇచ్చిన ఆజ్ఞలు, నువ్వు చేసిన ఉపదేశాలు, వాటి వెనుకున్న మీ ఉద్దేశాలు మేము ధ్యానం చేసినప్పుడు ఆ సత్యం ఏదో మాకు బయలుపరచబడుతుంది. అప్పుడు దేవుని ఆత్మ మాకు సహకరిస్తుంది మిమ్మల్ని ఆరాధించడానికి. కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించగలుగుతాం. అట్టి శ్రేష్టమైన అనుభవాలు నాకు ఇచ్చినటువంటి బిడ్డలందరికీ, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబానికి దయచేయండి. 7 వారాలు మేము కూడుకోగలిగాము, కలిసి కొనసాగించగలిగామని సంతోషపడుతున్నాం. కానీ మా జీవితాల్లో ఈ ఆరాధన అనే అనుభవంలో ఏ ఉన్నతమైన మెట్టుకు మేము చేరామో, మెరుగైన స్థితిని మేము అనుభవించామో అది మేము గుర్తుపట్టడంలా ఆ అనుభవం గుర్తుపట్టాలి. మిమ్మల్ని మరింతగా మీరు బయలుపరుచుకున్న మీ పూజనీయమైన భావమును బట్టి మేము మరింతగా మేము సబ్మిట్ చేసుకోవాలి. అట్టి ధన్యత ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబానికి చేరుకుడిన మాకు అందరికీ దయచేయండి. గొప్ప ఆరాధకులుగా మమ్మల్ని సిద్ధపరిచి ఆయన ఆరాధన కోరుకుంటున్నారని లేఖనం చెప్తుంది. ఆరాధకుల కొరకు ఎదురు చూస్తున్నారు ఆయన, గనుక వెతుకుతున్నాడు అని రాయబడి ఉంది. అట్టి ఆరాధకులుగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు, కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబం మల్లేశ్వరమ్మ గారు, వారి సంతానం అంతటికి, ఈ లోకములో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.